నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. భక్త చరిత్రలు అనే శీర్షికలో భాగంగా మనం భక్త ప్రహ్లాద గురించి తెలుసుకున్నామండి. ఒకవేళ మీలో ఎవరైనా కనుక ఆ సిరీస్ కనుక మిస్ అయి ఉంటే నా ప్లేలిస్ట్లో ఉంది, వెళ్ళి తప్పకుండా చూడండి. ఈ రోజున మనము ధ్రువుడి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం ధ్రువుడి గురించి తెలుసుకునే ముందు ధ్రువుడి వంశావళి గురించి తెలుసుకుందాం. ఈ ధ్రువుడు అనే అతను స్వయంభూ మనువు యొక్క మనవడు. స్వయంభూ మనువు అంటే స్వయంగా భవించినటువంటి వాడు లేదా బ్రహ్మ నుంచి ఉద్భవించినటువంటి వాడు అని అర్థం. బ్రహ్మ తన మనసు నుంచి సృష్టించిన వాడు ఈ మనువు. స్వయంభూ మనువు యొక్క భార్య శతరూపి. వీరి సంతానంలో ప్రముఖులు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఈ ఉత్తానపాదుడి యొక్క కుమారుడే మన ధ్రువుడు. పురాణాల ప్రకారం ఒక మనువు పాలించే కాలాన్ని మన్వంతరము అంటారు. ఇలాంటి మన్వంతరాలు 14 ఉన్నాయి అని చెప్తారు. ఇప్పుడు మనము 7వ మన్వంతరంలో ఉన్నాం. మన మన్వంతరానికి అధిపతి వైవస్వత మనువు. ఈ మనువులందరూ కూడా శివుడి ఆజ్ఞ ప్రకారము సమస్త మానవాళిని పరిపాలిస్తున్నారు. మరిన్ని విషయాలతో వచ్చే సంచికలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు.